కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని, రానున్న రోజులలో భారతదేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. తిరుపతి 30వ డివిజన్ నెహ్రూ నగర్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకొని అక్కడికక్కడే పెండింగ్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఏవైతే హామీ ఇచ్చామో ఆ హామీలు అన్నిటినీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఎవరైనా అర్హులై సంక్షేమ పథకాలు అందకపోతే స్థానిక డివిజన్ నాయకులకు సమాచారం అందిస్తే వాటిని పరిష్కార దిశగా కృషి చేస్తామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ 4,000 రూపాయలు, తల్లికి వందనం 15,000 రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని అన్నారు. ప్రతి కార్యకర్తను ఆదుకొని నాయకులను చేయడమే టీడీపీ ప్రధాన ధ్యేయమని గుర్తు చేశారు. మరలా కూడా ఆశీర్వదించాలి. మేము మీకు చెప్పినటువంటి పనులన్నీ కూడా చేశాము. ఇంకా కూడా మిగులు పనులన్నీ కూడా చేయడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నామని ప్రజలకు చెప్పి ప్రజలను మరి ఆశీర్వదించే విధంగా కూడా ఈ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారము జూలై 2వ తారీఖు నుంచి కూడా మరి ఒక 30 రోజుల పాటు ఈ కార్యక్రమాలని ప్రజల వద్దకు వెళ్ళి ఇంటింటికి తిరుగుతూ వారి యొక్క అభిలాషను, వారి యొక్క అభినందనలు, వారి యొక్క ఆశీర్వాదాలను అందుకోవాలని కోరారు. మొదటి అడుగు కార్యక్రమం 1 సంవత్సరం పరిపాలన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటి కూడా ప్రజలకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధమైన ప్రజలు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించే దిశగా ఈరోజు అందరి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ ఇంటి వద్ద వారు చెప్పే ఫీడ్బ్యాక్ అంతా ప్రభుత్వానికి చేరవేసి రాబోయే రోజుల్లో ఇంకా కూడా జనరంజకమైన పరిపాలన అందివ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి మున్సిపల్ చెత్త పన్నును విధించి రాష్ట్ర ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకొద్దు అని గతం ఎన్నికల్లో ఏదైతే ప్రజలు బుద్ధి చెప్పారో వారందరికీ మాట ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ పథకాన్ని అందే విధంగా కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కావచ్చు, మేమందరం ఆ దిశగా పయనిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడుండేటువంటి పెద్ద ఇన్ఫోసిస్ కంపెనీ లాంటి, టాటా కంపెనీ లాంటి అన్ని కంపెనీలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పక్క వస్తున్నాయి. ఎందుకంటే కేవలం 1 ఎకరా 99 పైసలకే సాఫ్ట్వేర్ కంపెనీలకి ఈరోజు ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉండే దానివల్ల అందరూ కూడా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి పెద్ద కంపెనీలు కూడా ఈరోజు రాష్ట్రానికి వస్తూ ఉంది. తద్వారా ప్రజలకు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కలిగి ఈ రాష్ట్రంలో మనకు మనీ ట్రాన్సాక్షన్ బాగా పెరిగి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని తెలియజేసుకుంటూ ఉన్నాను.